నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ ప్రైమ్ టైమ్ బులెటిన్ నేను శిరీష ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధాని చేయండి నక్సలిజానికి ఉగ్రవాదానికి చరమగీతం పాడుతామన్న అమిత్ షా హెలికాప్టర్లో కింద పడిన దీది స్వల్ప గాయాలు అయినప్పటికీ సేఫ్ పూర్తి ఆరోగ్యంతో అరవింద్ కేజ్రీవాల్ ఎయిమ్స్ మెడికల్ బోర్డు ధృవీకరణ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన సీఎం జగన్ పథకాలు మహిళా ఓటింగ్ పైనే గురి ఇక డీటెయిల్స్ చూస్తే ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీని భారత ప్రధానిని చేయాలని దేశ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శనివారం పోర్బందర్లో బీజేపీ అభ్యర్థి మన్సుఖ్ మాండవ్యకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీకి అవకాశం ఇస్తే ఆయన దేశంలో నక్సలిజానికి ఉగ్రవాదానికి చరమగీతం పాడుతారన్నారు. అయితే కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిందని అయితే ఆ ఆర్టికల్ రద్దును కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారని అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాశ్మీర్లో రక్త ప్రవాహం కోసమే రాహుల్ ఈ విధంగా వ్యవహరించారని అమిత్ షా ఆరోపించారు. గత 5 ఏళ్లలో కాశ్మీర్లో ఒక్క రక్తపాత ఘటన కూడా చోటు చేసుకోలేదని అమిత్ షా ఈ సందర్భంగా ఉదాహరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ గాయపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ క్రమంలో దుర్గాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం అససోల్ వెళ్లేందుకు ఆమె హెలికాప్టర్ ఎక్కారు. ఆ క్రమంలో సీట్లో కూర్చుంటూ హెలికాప్టర్లో కింద పడిపోయారు. ఆమె భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో ఆమె గాయపడినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గత నెల మార్చి 14న తన నివాసంలో పడిపోయారు. దీంతో ఆమె తలకు ముక్కుకు గాయాలయ్యాయి. దాంతో ఆ గాయాలకు వైద్యులు కుట్లు వేశారు. ఎక్స్చేంజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ఎయిమ్స్ కు చెందిన 5 సభ్యుల మెడికల్ బోర్డు ధృవీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని మెడికల్ బోర్డు శనివారం నాడు పరిశీలించింది. సుమారు అరగంట సేపు సీఎంతో మాట్లాడిన ఎయిమ్స్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటుగా 2 యూనిట్ల ఇన్సులిన్ డోసును కూడా కొనసాగించాలని సూచించారు. ఇక మెడిసిన్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు 5 సభ్యులతో కూడిన మెడికల్ బోర్డు ఏర్పాటైన విషయం తెలిసిందే. మోడీ లాంటి అబద్ధాల కోరుల్ని మాత్రం చూడలేదంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. తాను చాలా మంది ప్రధానమంత్రులను చూశానని, కేవలం తన కుటుంబం నుంచే కాదు వారిలో ఇందిరాగాంధీ ఒకరున్నారన్నారు. ఆమె ఈ దేశం కోసం తన జీవితాన్ని సైతం త్యాగం చేసిందన్నారు. రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రి అని, తాను ఆయనను ముక్కలు ముక్కలుగా ఇంటికి తీసుకువచ్చానన్నారు. ఆయన తన కోసం, తన జీవితం కోసం, తన దేశం కోసం త్యాగం చేశారన్నారు. गैस के सिलेंडर के लिए आप दे रही थी, चुनाव आया, जैसे ही चुनाव आने लगा मोदी जी ने अचानक कह दिया कि अब 400 रुपए का है। कभी आपने सोचा कि इतने सालों से इतनी महंगाई झेल रही हैं, 1100-1200 का सिलेंडर खरीद रही हैं और चुनाव आते ही इन्होंने कम कर दिया। चुनाव से पहले कम क्यों नहीं किया? इतने समय से कम क्यों नहीं किया? कभी आपने अपने आप से पूछा है कि सारा बोझ उठाती हैं लेकिन आपकी राहत के लिए सिर्फ एक 5 किलो का राशन का बोरा दिया है? कभी आपको नौकरियां, आपको रोजगार की उम्मीद नहीं हो सकती, आपको अपने पैरों पे खड़े होने की उम्मीद नहीं होती, आपके लिए कुछ अपने लिए कुछ भी सरकार की तरफ से नहीं मिलता। ये तो है आपकी परिस्थिति,
लेकिन जन जन की आज यही परिस्थिति है। किसान को देखिए, कितने किसानों ने आत्महत्या की। आज यहाँ पे सोयाबीन के किसानों की क्या हालात है। खेती करनी पड़ती है, खेती के हर सामान पर जीएसटी लगा हुआ है। जहां जहां आपको जरूरत है वहां महंगाई है, आप सामना नहीं कर पा रहे हैं। हर तरह से आपको घेरा हुआ है सरकार ने। चाहे आप मजदूरी कर रहे हो तो ठीक मजदूरी भी नहीं मिलती, कम मजदूरी मिलती है, शोषण होता है। चाहे दलितों को का शोषण हो रहा है या अत्याचार हो रहे हैं उन पे, और सरकार आंख मूंदे हुए है। तो परिस्थितियां जो है आपकी मुश्किल है, आप संकट में हैं। लेकिन उसी समय अगर आप टीवी को चालू करेंगे, आप अपने फोन पे किसी मीडिया को देखेंगे, तो आपको क्या दिखता है? आपको यही दिखता है कि सब कुछ अच्छा है, देश आगे बढ़ रहा है तेजी से। कभी मोदी जी अफ्रीका में दिख रहे हैं, कभी अमेरिका में दिख रहे हैं, कभी जापान में दिख रहे हैं, कभी यूरोप में दिख रहे हैं, कभी सबको यहां पे बुलाया हुआ है उन्होंने बड़ी कॉन्फ्रेंस के लिए। भाजपा के सारे मंत्री, सारे नेता आपको रोज रोज बताते हैं। ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చారు. ఇవాళ జగన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో మహిళా ఓటింగ్ పైనే గురిపెట్టారు. పలు పథకాలను విస్తరించారు. తాను చేయగలిగింది చెబుతానని, చెప్పిందే చేస్తానని జగన్ స్పష్టం చేశారు. అమ్మ ఒడిని 15,000 నుంచి 17,000కు పెంచారు. ఇక రైతు భరోసా 17,000 రూపాయల నుంచి ఏడాదికి 80,000 అందేలా హామీ ఇచ్చారు. రాజధాని పోలవరం పైన కూడా జగన్ మేనిఫెస్టోలో స్పష్టతనిచ్చారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పారు. ప్రతి నగరంలోనూ అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. ఈ సూపర్ 6లకు, ఈ సూపర్ 10లకు, ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ 6, సూపర్ 10 అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చెలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే, మనం 2019లో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా, నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు, ట్యాబ్స్, పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్, విద్యా కానుక, గోరుముద్ద, ఇటువంటివన్నీ, ఈ డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే, గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే, ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం. ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ, సూపర్ 6, సూపర్ 10లు ఒకసారి గమనిస్తే, ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ 6లు, సూపర్ 10లే 1,21,619 కోట్లు అవుతా ఉన్నాయి. కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు. అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్, అటువంటి కొన్ని పథకాలు చూడండి. ఫీజు రీయింబర్స్మెంటు, ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు జగనన్న విద్యాదేవని ఇస్తూ ఉన్నాడు, వసతిదేవని ఇస్తా ఉన్నాడు, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. సంపూర్ణ పోషణం ఇస్తూ ఉన్నాడు, అంటే లాక్టేటింగ్ మదర్సు, ప్రెగ్నెంట్ మదర్సు, 6 ఏళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత కాదు. ఫ్రీ రైస్ ఇస్తూ ఉన్నాడు జగన్. కేంద్రం ఇస్తూ ఉన్నది ఒక పర్సంటేజే, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 1,48,00,000లో కేంద్రం అప్రాక్సిమేట్గా 90 లక్షలకి ఇస్తుంది, మిగతాన్ని మనం ఇస్తాం. అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తూ ఉన్న బియ్యం. సో దానికి ఖర్చు 18,57,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉన్నాం. రైతన్నలకు గోరుముద్ద, చిన్నపిల్లలకు పెట్టే గోరుముద్ద జగన్ చేస్తూ ఉన్నాడు, చేయక తప్పదు దేవుడికి. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. రెండు కలిపితే 1,50,718 కోట్లు. నేను అడుగుతా ఉన్నా,
జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడి తెలంగాణలో రాజకీయం వేడెక్కిపోతోంది. ఎన్నికల వేళ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా సాయం అడిగారని కౌశిక్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు చెప్పాలా, ఇవాళ సంచలనమైన న్యూస్ చెప్తే ఇప్పుడు రాసుకోరు. ఇదిగా ఇప్పటిదాకా నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా చెప్పలే. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరికి నేను చెప్పలే. ఇప్పుడు మీతోనే చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకే ఒక మనిషిని నా దగ్గరికి పంపించింది. నాతో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జర మీ సార్తో మాట్లాడా, గవర్నమెంట్ వడగొడదాము, మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా అని నాకే వచ్చి చెప్పించిండు. ఒక మనిషిని పంపించిండు నా దగ్గరికి. కానీ నేను ఈయన నమ్మలే. నేను కనీసం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను ఎవరికి చెప్పలే. ఎందుకంటే ఈయన మీద నమ్మకం లేదు. ఈయన పిచ్చోడు, రూమ్ ఒకటి మాట్లాడతాడు, రూమ్ బయట పోగానే ఇంకోటి మాట్లాడతాడు. మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, మిమ్మల్ని ప్రశ్నించమనే ఇచ్చిర్రు. కాబట్టి ఆ నమ్మకం మా కేసీఆర్ గారు అదే చెప్తున్నారు. కాబట్టి నేను ఖాళీ కూడా వాళ్ళకి చెప్పలేదు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మంచిగా లేదు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాగా వస్తాడు. ఇది నిజం, నేను చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అడుగురు మీరు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాగా వస్తాడు. మొన్నటిదాకా పార్లమెంట్ వేయడు, మందు దాగా వస్తాడు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. నేను హరీష్ రావు గారి మీద ఆయన విమర్శించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. హరీష్ రావు గారు ప్రజల పక్షాన మాట్లాడిండు తప్పితే, ప్రజల పక్షానని ఏమడిగిండా హరీష్ రావు? అడిగిందంటే తప్ప. తెలంగాణలో కరెంటు కోతలపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు. తాను ఇవాళ మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రచారం అనంతరం ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేశామన్నారు. భోజనానికి కూర్చున్న మొదలు తినే వరకు 2 సార్లు కరెంటు పోయినట్లుగా ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు. బీఆర్ఎస్ పార్టీ 24వ వార్షికోత్సవాన్ని పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వేడుకలు సాదాసీదాగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ జెండా ఎగురవేసి నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత, రథసారథి కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారు. ఇక ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరిందన్నారు. ఇక అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కృషి చేశాం. కుట్రలు, ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని కాంగ్రెస్ చూసింది. ఇక రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు కేసీఆర్. కులము, మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం. 24 సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్.
బీఆర్ఎస్. మరి అట్లాంటి బీఆర్ఎస్కి 24 ఏళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు. మా కార్యకర్తలు వేలాది మంది, లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నరో లేదా కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడిన లక్షలాది మంది మా గులాబీ దండుకు, అదేవిధంగా ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధించిన అమరవీరులకు వందలాది మంది బిడ్డలు ఈరోజు వారి తల్లిదండ్రులందరూ మన మధ్యన ఉన్నారు. వారికి పేరు పేరున మాకు 24 ఏళ్ల ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మీరు చూపిన బాటలో మా నాయకుడు కేసీఆర్ గారు ఏ ఆశయంతోనైతే ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా కదలాలనే ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చినారో వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతాం. గత 23-24 ఏళ్లలో రోహిణి కార్తీక్ మరో నెల రోజుల సమయం ఉండగానే రోళ్లు బద్దలయ్యే కాస్తున్న ఎండలతో ప్రజలు టారెత్తిపోతున్నారు. ఈ ఏడాది వేసవి తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు, భారత వాతావరణ శాఖ అధికారులు ముందే హెచ్చరించారు. గతేడాది కంటే ప్రస్తుత ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో తీవ్రమైన వడగాల్పులు వీయడంతో కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలు, అక్కడక్కడ అంతకు మించి నమోదవుతున్నాయి. ఇక ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పేదవాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని అన్నారు. ఇక చంద్రబాబు లాగా మాయా, మోసం, దగా లేకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. 25,000 లోపు జీతం ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నవరత్నాలు అందచేయడం గొప్ప విషయమని బొత్స అన్నారు. ఇక విద్య, వైద్యం, వ్యవసాయంపై ఈ 5 ఏళ్లు ఫోకస్ పెట్టామని ఉద్ఘాటించారు. వచ్చే 5 ఏళ్లు కూడా వాటిపై దృష్టి పెడతామన్నారు. ఇక మేనిఫెస్టోలో ఉన్న 99% హామీలను నెరవేర్చిన ఏకైక పార్టీ వైసీపీనే అని తెలిపారు. దేశ రాజకీయాల్లో ఏ పార్టీ ఇంత గొప్పగా మేనిఫెస్టోని అమలు చేయలేదన్నారు బొత్స. వాళ్ళందరూ కూడా ఈ నవరత్నంలో తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పిన విషయాన్ని ఇలా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంతకుముందు 10 నుంచి 12 వేల రూపాయలు ఉండి హైయెస్ట్ వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్, వాళ్ళకి జీతం ఇస్తే మాత్రం వాళ్ళకి దీనికి అనర్హులుగా అయ్యేవారు ఈ 6 స్టెప్ వాలిడేషన్లో. ఇవాళ అలా కాదు, దాన్ని 25 వరకు పెంచారు. ఎవరైతే రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ కూడా ఇది మేలు జరుగుతుంది, ఆ కుటుంబాలన్నీ కూడా మంచి జరుగుతాయనే విషయాన్ని మీ ద్వారా ఆ కుటుంబాలందరికీ కూడా ఇవాళ తెలియజేస్తాను. ఇంత మనసున్న ముఖ్యమంత్రికి నిజంగా వ్యక్తిగతంగా నేను కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి వాళ్ళ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయా సమావేశాల్లో వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన బాధలు, వారు చెప్తున్న విషయాలు మా కంటితో మా చెవులతో మేము విన్నాం. కాబట్టి మా విషయాలన్నింటినీ కూడా వాళ్ళ మాటగా వారికి చెప్పడం జరిగింది. ఇది ఇవాళ అంతేకాదు, దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావుని ప్రధానిని చేసింది సోనియా గాంధీని అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారని వివరించారు. ప్రధాని కావాలనుకుంటే 2 సార్లు అయ్యేవారని ఉద్ఘాటించారు. ఇక సోనియా గాంధీని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నారన్నారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలను పార్లమెంటు ఎన్నికల్లో ఎవరూ పట్టించుకోరన్నారు. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉందన్నారు. మోడీ కాదు, సోనియా గాంధీ గారు వీరేదో భారత రత్న, ఆ రత్న, ఈ రత్న ఇచ్చి ఏదో పెద్ద పేపర్లలో రాసుకుంటున్నారు. అరే బీజేపీ నాయకులారా, మీరు ఖాళీ అవార్డులు ఇచ్చే ఇంత పెద్ద గొప్పలను సంకల్పించుకుంటున్నారే, మరి ఆ రోజు సోనియా గాంధీ గారు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ చేసింది, మరి దానికేమంటారు? ఆ రోజు ఆమె పివి నరసింహ ప్రైమ్ మినిస్టర్ చేయకపోతే మీ అవార్డులు ఇచ్చే అవసరం పరిస్థితి ఆడుంటుండే. ఇన్ని ఫోజులు అవసరమా బీజేపీలకు?
అది సోనియా గాంధీ గారి చరిత్ర. యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ రోజున్న యూపీఏ గవర్నమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు సోనియా గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ ఉండమని అడిగారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలక వైసీపీ, విపక్ష టీడీపీ రెండూ గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి రంగంలోకి దిగగా ఇక జగన్ ఒక్కరే కూటమిని ఎదుర్కొంటున్నారు. జగన్ సోదరి కాంగ్రెస్ సారథిగా పార్టీని నడిపిస్తున్నారు. ఇక కమ్యూనిస్టులు కాంగ్రెస్తో చేతులు కలిపారు. పేరుకే త్రిముఖ పోటీ కానీ వైసీపీ, టీడీపీల మధ్యనే అసలు పోరు జరుగుతోంది. ఇక షర్మిల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. షర్మిల జగన్ పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తాను స్వయంగా కడప లోక్సభకు పోటీ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు కుదుర్చుకొని జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత బీజేపీ కలిసింది. జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి వ్యూహాలతో జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత వ్యూహం మార్చారు. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చారు. ఇక ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్డీఏ గెలుపు కోసం చిలకలూరిపేటలో ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ జగన్పై నేరుగా విమర్శలు చేయలేదు. దీంతో కూటమి నేతలు కొంత నిరాశపడ్డారు. ఇక కూటమిలో అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా మారింది. జనసేనలో చాలామంది పార్టీ వీడారు. బయటి వారికే టికెట్లు ఎక్కువగా ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. బీజేపీలో కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి టికెట్లు రాలేదు. సోము వీర్రాజు, జీవీఎల్ వంటి వారు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీలో టికెట్లు రాక కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇక సీఎం జగన్ బస్సు యాత్ర పేరిట జిల్లాలు చుట్టేస్తున్నారు. నిత్యం బహిరంగ సభలతో ప్రచారం ముగిసే వరకు ప్రజల్లోనే ఉండేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. అటు కూటమి వరుస సభలకు ప్లాన్ చేస్తోంది. ప్రధాని సభ తరువాత ఏపీలో కూటమిపైన ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశం ఆసక్తికరంగా మారుతోంది. కూటమితో పాటుగా వైసీపీ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు వరుస సర్వేలు చేయిస్తున్నారు. ఎన్డీఏ కూటమి కంటే క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ప్రచారం విషయంలో జగన్ ముందు వరుసలో ఉన్నారు. 3 పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రచారానికి సిద్ధమవుతున్నా జగన్ మాత్రం ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. అనూహ్యంగా పలు సర్వే సంస్థలు టీడీపీ, జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య బీజేపీతో పొత్తు ఖాయమైన తర్వాత తగ్గుతున్నట్లుగా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా హోరాహోరీగా ఎన్నికల యుద్ధం జరిగే సూచనలున్నాయి. జగన్ వర్సెస్ కూటమి ఎన్నికల రాజకీయం ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. వాలంటీర్లపైన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మరోసారి ఫిర్యాదు చేసింది. గతంలో ఈ సంస్థ ఫిర్యాదు చేసిన కారణంగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పించింది. ఈ నిర్ణయం రాజకీయంగా దుమారం రేపింది. ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లపైన సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల సంఘం పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు పోలింగ్లో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం కోరారు. రాజీనామాలు చేస్తున్న వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ పై దాడికి సంబంధించి విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎస్పీ స్థాయి అధికారితో సిట్ బృందం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై దాడికి సంబంధించి వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ దాడిని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. అలాగే చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సు యాత్రలో ఉండగా సీఎం జగన్ పై
సీఎంపై 13వ తేదీ సాయంత్రం దాడి జరిగింది. సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అజిత్ సింగ్ నగర్ లో 3 సెల్ ఫోన్ టవర్స్ డేటాను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆ ప్రాంతంలో దాదాపు 20,000 ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని విశ్లేషిస్తున్నారు. కాగా చంద్రబాబుపై కూడా విశాఖలో రాళ్లు విసిరారు. అయితే బాబుకి ఏమీ కాలేదు. ఈ ఘటన ఎలా జరిగిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం జగన్ తాను చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నారు. అందుకే తన సర్కార్ పనితీరు నచ్చితేనే ఓటు వేయమని అడుగుతున్నారు. ఈ రీతిలో అడిగిన నేతలు ముందు ఎవరూ లేరు. చంద్రబాబు విషయానికి వస్తే ఇప్పుడు గెలవలేకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు రీత్యా పనిచేయడం కష్టమే. అందుకే సాయి శక్తుల విజయం కోసం కృషి చేస్తున్నారు. జనసేన బీజేపీల పొత్తు వలన టీడీపీ ఏ మేరకు లబ్ధి పొందుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. జనసేన ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు జనసేనకి, బీజేపీకి ఏ మేరకు బదిలీ అవుతాయి అనేది సందేహమే అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ను విశ్వ హిందూ పరిషత్ నేతలు కలిసి సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతినేలా కేసీఆర్ కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. ఇక దేవుడి పేరుతో అక్షింతలు ఆశ చూపుతూ ఓట్లు వేయించుకుంటున్నారు అన్న కామెంట్లపై వీహెచ్పీ అభ్యంతరాలు తెలిపింది. కేసీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని చెప్పింది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు సీఈఓ వికాస్ రాజ్ను బీజేపీ నేతలు కూడా కలిశారు. ఇక సోషల్ మీడియాలో బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదు చేశారు ప్రేమేందర్ రెడ్డి. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. మహాభారతంలో కీలక పాత్ర అశ్వత్థామ. సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరని అంటారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటిస్తున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని ఫోటోలలో శరీరంపై గాయాలతో చిరిగిన వస్త్రాలు కట్టుకుని అమితాబ్ బచ్చన్ కనిపించారు. ఇక ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామని అమితాబ్ చెప్పడంలో ఇంతకీ ఎవరాయనా అని నెటిజన్లు గూగుల్లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అసలు అశ్వత్థామ ఎవరు? భారతంలో ఆ పాత్ర ఏమిటి? అతడి శరీరంపై గాయాలు, నుదుటపై మణికదేంటి? ఇక శ్రీకృష్ణుడు ఆయనకు ఇచ్చిన శాపమేంటి అన్న విషయాలు మొత్తం ఆసక్తికరంగా మారాయి. ఇవన్నీ చాలా మందికి తెలియని విషయాలు. ఈ స్టోరీ ద్వారా ఆ విషయాలను తెలుసుకుందాం. అన్నట్టు ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాండవులు కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు అశ్వత్థామ. అతడి తల్లి కృపి. ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అశ్వత్థామ నుదుటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావంతో ఇతర మానవులతో పోలిస్తే ఆకలి దప్పుల నుంచి అశ్వత్థామ రక్షణ పొందే శక్తిని కలిగి ఉంటాడు. అశ్వత్థామ అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు. ఎదుటివారి ముఖస్థుతికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటి నుంచి కౌరవుల పక్షాన నిలుస్తాడు. మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. కథన రంగంలో ఆయనను ఓడించటం పాండవులకు అసాధ్యం. దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు. జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకని ధర్మరాజును పిలిచి అశ్వత్థామ చనిపోయాడని చెప్పమని కోరతాడు. తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు. కాని కృష్ణుడి సూచన మేరకు చివరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు. ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామ హతః అని గట్టిగా చెప్పి కుంజరః అని నెమ్మదిగా అంటాడు. తన కుమారుడే మరణించాడనుకొని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్రసన్యాసం చేస్తాడు. ఇదే అతనుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని అంతమొందిస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ దుర్యోధనాదులను ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు.
కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ క్రౌర్యంతో రగిలిపోతాడు. కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అపాండవేయం అవుగాక అని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రశక్తి వల్ల భూమ్మీద ఉన్న పాండవులు, వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. కాని దాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి. అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికి ఆ అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేకూరుగాక అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. 2 బ్రహ్మశిరోనామకాస్త్రాలు ఢీకొంటే ప్రళయమే. భూమండలమంతా సర్వనాశనమైపోతుంది. వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాసమహర్షి నారదుడు పరుగు పరుగున వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుడిని కోరతారు. పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేమిటి గురువర్యా అని వ్యాసుడిని అర్జునుడు అడగ్గా, అస్త్రాన్ని ఉపసంహరించు, పాండవులు నిన్ను ఏమీ చేయరు అని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు. శ్రీకృష్ణుడి శాపం మేరకు అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్కు ఆయన కనిపించాడంటారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని చెబుతారు. అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఓ హోటల్కు వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీటిని తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. మళ్లీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్కు వస్తాడట. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెబుతూ ఉంటారు. అదండి అశ్వత్థామ కథ, ఆయనకున్న శాపం కథ. దట్స్ ఆల్ ఫర్ నౌ. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి 4 Sides TV.